అందరికీ ప్రైజ్ అలాట్. మన మీటింగ్ స్టార్ట్ చేసుకుందాము. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. మన మీటింగ్ స్టార్ట్ చేసుకుందాము. నేను ప్రేయర్ చేస్తాను, సన్నా సిస్టర్ పాట పాడతారు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సజీవైన గొప్ప దేవుడా, నీకు వందనాలు యేసయ్యా. గడిచిన కాలం అంతా నా ప్రభువా కాచి కాపాడిన గొప్ప దేవుడునైనా నీ పాదములకు లెక్కలేని వందనాలు యేసయ్యా. కాలములు సమయములు నీ స్వాధీనంలో ఉంచుకొని దేవా, మమ్మల్ని నీ సజీవులకు ఉంచిన గొప్ప దేవుడు నా తండ్రి, నీకు వందనాలు యేసయ్యా. మమ్మల్ని అందరి నాయన సమకూర్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా, వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు యేసయ్యా. రావాల్సిన వారిని త్వరగా నా ప్రభా వారిని తీసుకొని రండి నా ప్రభా. నీ కృపా, నీ కాపుదల, భద్రత, క్షేమాన్ని ప్రతి బిడ్డకును దయచే నా ప్రభా. నీకు వందనాలు యేసయ్యా. నువ్వు గొప్ప దేవుడు నైనా, మహాగండవు నా తండ్రి. నీవే నిజమైన దేవుడు అని లోక రక్షకుడు అని ప్రతి ఒక్కరు గుర్తించే కృపను దయచే నా ప్రభా. నీ పాదములకు వందనాలు యేసయ్యా. ఎంతమంది ఏ బాధతో, చింతతో, వేదనతో ఉన్నారో దేవా, వాళ్ళందరి చుట్టూ వాళ్ళందరికీ నాయన బాధ, వేదన, చింతను తీసివే దేవా. ప్రతి ఒక్కరు నా ప్రభా నీ రెక్కలు నీళ్ళకి ఆశ్రయించే బిడ్డలుగా లేవనెత్తండి వాళ్ళని తండ్రి. వీళ్ళకొట్టి మీరు పిలవండి, గాలం వేసి లాక్కొని రండి నా ప్రభా. నీ సహాయం దయచేయండి ప్రభా. అయ్యా, ప్రతి బిడ్డ చుట్టూ నీ కంచె, నీ కాపుదల, భద్రత, నీ క్షేమాన్ని దయచేయండి. మా అందరికీ నా ప్రభా నీ పరిశుద్ధ ఆత్మతో నింపండి. నీ ఆత్మ నడిపింపుని దయచేయండి. వాక్యం ద్వారా సూటిగా, తేటగా, స్పష్టంగా మాతో మాట్లాడండి. వినగల చెవి, గ్రహించే మనసును దయచే మంచి నెలలో ఫలించే విత్తనాల్లాగా తండ్రి నీ మాటలు మా హృదయంలో నీరు కట్టి ఫలింప దయచేయండి నా ప్రభా. వాక్యం చెప్పిందని నీ బిడ్డను నా తండ్రి నీ సిలువ చాటును మరుగు చేసి మాతో మీరు మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ అలాట్. సనా సిస్టర్ మీరు పాట పాడండి. ఓకే సిస్టర్, పాట పాడుకుని చిన్న పాట ఒకటి. కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా, కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా, కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా, కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. సర్వకృపానిధివి సంపదలగనివి, సర్వకృపానిధివి సంపదలగనివి, సకలము చేయగలని పైబెనా కన్నులేతి చూచేదా, సకలము చేయగలని వైపెనా కన్నులేతి చూచేదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా, కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నిత్యము కదలని సీయోను కొండపై, నిత్యము కదలని సీయోను కొండపై, యేసయ్యా 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 నీదు ముఖము చూచుచూ పరవశించి పాడేదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా,
కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన మధ్యలో స్వప్న సిస్టర్ గారు వాక్యంలోకి నడిపిస్తారు. సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం ప్రభా, పరిశుద్ధాత్మ దేవ యేసు ప్రభానికి వందనాలు చెల్లిస్తానయ్యా. తండ్రి ప్రభా, మీరు ఒక సాయంకాలం సమయం మంది ప్రభా మీ వాక్యం వినటకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాను దేవా. మీరు ఈ వాక్యం చేత మాతో మాట్లాడండి ప్రభా. దేవానికి కృతజ్ఞతాస్తుతులు నైనా ప్రభా, మమ్మల్ని అందరినీ భద్రపరిచి తండ్రి ఈ సమయంలో ప్రభా మమ్మల్ని యొక్క దగ్గర చేర్చినందుకు వందనాలు దేవా. ప్రభా తండ్రి నైనా ప్రభా వాక్యం చెప్తుండగా ప్రభా బయలుపరుస్తుండగా తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం నడిపింపు నాకు దయచిన ప్రభా. దేవానైతని మీరే మాట్లాడండి ప్రభా. తండ్రి దేవా మరి మీకెంతో వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వచ్చిన ప్రతి వారిని ఆశీర్వదించండి ప్రభా. తండ్రి మరి చెప్పబడిన వాక్యం అందరూ అంగీకరించి నడుచుకోవాలని సహాయపడండి దేవా. దేవా ఈ సమయం అంతా ప్రభా మీ స్వాధీనం ముందు తీసుకుని ప్రభా తండ్రి మీకు పరిశుద్ధాత్మ నడిపింపు దయచేసి మాతో మాట్లాడమని దేవా మీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయం చూసుకుందాము. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 3వ వచనము. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వారెవరు, ఆయన పరిశుద్ధ స్థలములో నివసింపదగిన వారెవరు. వ్యర్థమైన దాని అందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదం నొందును. కాబట్టి దేవుని వాక్యం మనకి ఏమని బయలుపరుస్తుందంటే యెహోవా పర్వతము ఎవరు ఎక్కగలుగుతాడు, ఎవరు యెహోవా పర్వతము ఎక్కదగిన వాడు ఎవరు ఎక్కగలుగుతారు. దేవుని పరిశుద్ధ పర్వతము ఎవరు దేవుని పరిశుద్ధ పర్వతం స్థలమందు నిల్వగలుగుతారు అని దేవుడు మనకి అడుగుతున్నాడు. చూడండి మరి వ్యర్థమైన దాని అందు మనసు పెట్టక ఉన్నవారు, కపటముగా ప్రమాణం చేయకుండా ఉన్నవారు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయం కలిగి ఉండు వారేనంట. ఆయన పరిశుద్ధ పర్వతం ఎక్కాలంటే శుద్ధ హృదయం ఉండాలి. వ్యర్థమైన వాటికి మనసులో పెట్టుకోకూడదు. నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలి. కాబట్టి మన ప్రభు కూడా మనకు బయలుపరిచిండు. హృదయ శుద్ధి గల వారు దేవుని చూసేదారని దేవుని వాక్యం మనకి ఒక సువార్తలో మనం చూస్తాము. అయితే ఇక్కడ కీర్తన గ్రంథంలో దావీదు భక్తుడు ఏమని దేవుడికి కదా ఆయన ప్రార్థిస్తున్నాడు. దావీదు భక్తుడు దేవుడు ఏం బయలుపరుస్తున్నాడు అంటే ఆయన పరిశుద్ధ పర్వతం ఎవరు ఎక్కగలుగుతారు శుద్ధ హృదయం కలిగి ఉన్న వారేనంట. ఇలా చూడండి, నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలంట. కపటంగా ప్రమాణం ఎవరికి చేయకుండా ఉండాలంట. అలాంటి వారిని దేవుడు వెతుకుచున్నాడంట. దేవుడు ఎప్పుడు కదా ఆయన ఎక్కడ ఉన్నాడు? పైన ఉన్నాడు. దేవుడు పైన తండ్రి కుడి పార్శ్వం ఉన్న మన ప్రభు ఆసనే ఉన్నాడు. కాబట్టి ఆయన అంట అలాంటి వారిని వెతుకుతున్నాడంట. అలాంటి వారే ఆయనని కోరుకుంటాడు దేవుడు. చూడండి ఇక్కడ మనం 5వ వచనంలో చూస్తే వాడు యెహోవా వలన ఆశీర్వాదం నొందునంట. తన రక్షకుడైన దేవుని వలన నీతి మంత్యమును నొందును. ఆయనను ఆశ్రయించువారు యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే అంట. దేవుని వెతుకువారంట అట్టివారే ఉంటారంట. హృదయ శుద్ధి గలవారు దేవుని వెతుకుతారు. హృదయ శుద్ధి గలవారు దేవుని యందు కదా భయభక్తులు కలిగి ఉంటారు. దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే హృదయ శుద్ధి కోరుకుంటున్నాడు. నిర్దోషమైన చేతులు కదా నిష్కపటమైన మనసుని మనకు దేవుడు కోరుకుంటా ఉంటాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు కదా ఆయన పరిశుద్ధ పర్వతం ఎక్కాలని దేవుడు మనకి మాట్లాడుతున్నాడు. చూడండి 25వ వచనంలో మనం చూస్తాము. 25వ వచనంలో నీవే నా రక్షకుడమైన దేవుడవు, దినమెల్ల నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము, నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము. అయితే 7వ వచనంలో ఏమంటున్నాను? నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకొనుము. చూడండి ఇక్కడ దేవుడు అంటున్నాడు. ఇక్కడ దావీదు భక్తుడు ఏమని దేవునికి మొరపెడుతున్నాడంటే నీవే నా రక్షకుడమైన దేవుడవు, దినమెల్ల నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. చూడండి దినమెన్న అంట ఆయన దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నాడంట. అయితే చూడండి మనముకున్న దినమెల్ల మన ప్రభు కొరకు మనం కనిపెట్టుకుంటున్నామా?
మనం కూడా కదా ఈ దినాల్లో మన దేవుని ఎప్పుడు కనిపెట్టుకొని ఉండాలంట. చూడండి, కాబట్టి అయితే యెహోవా నీ కృపాతిశయమును జ్ఞాపకం చేసుకోను. ఎందుకు దేవుని మనం జ్ఞాపకం చేసుకోమంటున్నంటే మనం మనుషులం కదా, ఎప్పుడు చూడు ఏదో ఒక విషయం తడబడుతూ ఉంటాము. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, ఏమని ప్రార్థిస్తున్నాడు, వేడుకొంచున్నాడు కదా, యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము, నీ కృపాతిశయం జ్ఞాపకం చేసుకొనుము. అవి పూర్వం నుండి ఉన్నవే కదా, అవి పూర్వం నుండి ఉన్నవే కదా. దేవుల్లో అయితే పూర్వం నుండి దేవుల్లో ఏమున్నాయి? కరుణ, ప్రేమ, దయ, కృప. వీటిని దేవుని జ్ఞాపకం చేసుకో ప్రభువా అంటున్నారు. కాబట్టి ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోవాలంట. చూడండి, నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకొనుము. ఆయన మన ప్రార్థన కూడా అలా ఉండాలి. ఏంటంటే నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకొనుము అంటే దేవుడు అంట కదా, ఆయన కూడా మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలంట. ఎప్పుడు ఆయన మనను జ్ఞాపకంలో ఉంచుకుంటాడంటే ఇక్కడ పైన మనం చూస్తున్నాం కదా, ఏమని దినవేళ నీ కొరకు కనిపెట్టుచున్నాను అని. ఎవరైతే దినవేళ ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటారో ఆయన తప్పక వారిని ప్రతిరోజు జ్ఞాపకంలో ఉంచుకుంటాడు దేవుడు అని దేవుని వాక్యం మనకి చెప్తుంది. కాబట్టి శుద్ధ హృదయం కలిగి ఆయనను వెంబడించి వారు దినమెల్లా ఆయన కొరకు కనిపెట్టుకున్న వారు నిర్దోష హృదయం కలిగి ఆయనను వెతుకువారంట దేవునికి కావాలి. అది దేవుడు మనకి మాట్లాడుతున్నాడు. అయితే చూడండి, కీర్తనలు అయితే యెహోవా ఉత్తముడును యథార్థవంతుడనై ఉన్నాడు కావున తన మార్గములను ఆయన పాపులకు ఉపదేశించును, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గములను దీనులకు నేర్పును. అయితే 10వ వచనం మనం చూసుకుంటే ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయంలో యెహోవా త్రోవలన్నీ కృపా సత్యములై ఉన్నవి. చూడండి, ఆయన చేసిన నిబంధననంట, ఆయన నియమించిన శాసనములను గైకొనిన వారి విషయంలో అంట దేవుడు యెహోవా త్రోవలన్నీ కృపా సత్యములే ఉన్నాయంట. చూడండి, మనం ఆయన ఆశ్రయించిన ఎడల, ఆయన నిబంధన గైకొని ఎడల మనం అంట కదా, మన ఎడల దేవుని త్రోవలన్నీ ఏమే ఉన్నాయంట? కృపా సత్యములే ఉన్నాయంట. కాబట్టి మన ప్రభుని కృపా సత్య సంపూర్ణుడు అని మనకి యోహాను సువార్తలో చూస్తాం మనము. అయితే ఆయన యొక్క ప్రతి క్రియలంట కృపా సత్యములే ఉన్నాయంట. కాబట్టి చూడండి, ఎప్పుడు ఆయనను వెతుక్కోవాలి, ఆయనను మనం ఆశ్రయించాలి, ఆయనను వెంబడించాలి. అప్పుడైతే మనం కూడా ఆయన కృపా సత్యములు మనము వెంబడిస్తాము. చూడండి, ఈ రోజులలో ఎవరికి కూడా సత్యమును ఉండట్లేదు కదా. కాబట్టి దేవుడు ఏమంటున్నంటే యెహోవా త్రోవలన్నీ కృపా సత్యములే ఉన్నాయట ఆయనను ఆశ్రయించిన వారి ఎడల. చూడండి, ఎందుకు దేవుని ఆశ్రయించాలి మనము? ఆయన కృపా సత్య సంపూర్ణుడు కాబట్టి మనం ఆయనను ఆశ్రయిస్తాము. ఆయనను ఆశ్రయించినప్పుడు మనం కూడా కదా సత్యమందు స్థిరులమే ఉంటాము. లేకపోతే కదా మనం కూడా శుద్ధ హృదయం మనలో ఉండదు. కాబట్టి దేవుడు అనుకోడు ఏంటంటే ఆయన నిబంధన విషయంలో మనము ఏంటంటే దేవుడు ఆయన నిబంధన విషయంలో కానీ ఆయన ఆజ్ఞల విషయంలో కానీ చాలా ఆయన స్ట్రిక్ట్గా ఉంటాడు దేవుడు. ఇది మనం తేలికగా ఈజీగా తీసుకోవడానికి లేదు దేవుని వాక్యాన్ని. ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు దేవుని యొక్క నిబంధన విషయంలో కానీ ఆయన ఆజ్ఞల విషయంలో. కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే మనం కూడా దేవుని మాటలన్నిటినీ సీరియస్ గా తీసుకోవాలి. వాటి అందుకు మనం ఏముంచాలి కదా, శ్రద్ధ పెట్టాలన్నమాట. చూడండి, అందుకే దేవుడు ఏమంటుండు, దేవుడు అంట ఆయనలో ఇంత కూడా ఆయనలో చీకటి లేదు, ఆయనలో ఏ దుష్టత్వం లేదు. కాబట్టి ప్రతి క్రియలు ఆయన దేవుని కదా కృపా సత్యములే ఉన్నాయని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి కృపా సత్య సంపూర్ణమైన దేవుడిని వెంబడిస్తున్న మనలో కూడా సత్యములే ఉండాలి. మనం కూడా ఇతరుల పట్ల ఎట్లా ఉండాలి అని దేవుడు చెప్పినాడంటే కదా, కృపా సత్యములు మనం వెంబడిస్తే కదా ఆయన యొక్క సత్యం మనలో ఉంటే కదా మనము ప్రతి విషయంలో సత్యవంతులమే ఉంటాము. లేకపోతే లోకంలో మనము శుద్ధ హృదయం మనకు ఉండదు. చూడండి, మరి చూసుకున్నాము. అయితే 17వ వచనంలో చూసుకుంటే నా హృదయ వేదనలు అతి విస్తారములు. చూడండి, మనుషుల హృదయంలోనంట వేదనలు అతి విస్తారములే ఉంటాయంట. మరి దావీదు రాజు జ్ఞాపకం చేసుకుంటాడు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాడు ఏమని కదా, నా హృదయ వేదనలు అతి విస్తారములు. అయితే చూడండి, ఇక్కట్ల నుండి నన్ను విడిపింపును అని దేవుని వేడుకుంటున్నాడు. కాబట్టి మనుషుల యొక్క హృదయంలోనంట అతి విస్తారమైన వేదనలు ఉంటాయి. కానీ వాటిని మనం ఆలోచిస్తే, వాటిని మనం వెంబడిస్తే చూడండి మనం బ్రతకలేము ఈ లోకంలో. కాబట్టి ఏం చేయాలి మనము? మన చింత అంతా ఆయన మీద వేసి మనం ఆయనను ఆశ్రయించి మనం ఎల్లప్పుడూ ఆయనను వెతుకుతూ మనం ఉండాలి కదా. చూడండి,
ఆయన మన హృదయంలో ఉన్న ఒక విస్తారణ వేదనలను తొలగిపోవాలంటే మన ప్రభువే మనకి ఆధారము. మన ప్రభువే తీసేసేవాడు మనలో నుంచి. చూడండి, ప్రతిరోజు మనకి ఏదో ఒక వేదనలు ఉంటా ఉంటాయి మన హృదయంలో. కానీ ఆ వేదనలు పోవాలంటే సత్యాన్ని ఆశ్రయించాలి, దేవుని ఆశ్రయించాలి, దేవుని వైపు చూడాలి, ప్రతి చింత ఆయన మీద వేయాలి. మనం ఎట్లుండాలంటే కదా ధైర్యంగా ఉండాలి దేవుని యందు. చూడండి, అందుకే అంటున్నాడు కదా ఇక్కడ దావీదు రాజు, హృదయంలో మనుషుల అయితే హృదయంలో ఎన్నో వేదనలు ఉంటాయంట. అయితే 26 వచనం మనం చూసుకుంటే, 26 కీర్తనలు చూసుకుంటే, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము. 26లో ఏమనుందంటే, యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము, ఏమీ సందేహింపకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. చూడండి, ఇక్కడ ఈ కీర్తనలో దేవుడు ఏమని బయటపరుస్తున్నాడంటే, చూడండి, ఏమీ లేకుండా దేవుని ఎందంట మనము సందేహింపక ఉండాలంట. ఏమీ సందేహం లేకుండా యెహోవా యందు మనమంట నమ్మిక ఉంచి ఉండాలంట. అప్పుడు మనకి కదా మనం దేనికి అప్పుడు మనం దేనికి భయపడము. దేని యందు మనకి ఏముండదంటే, మన హృదయంలో ఏముండదు, వేదన ఉండదు. ఏంటంటే మనం ఆయన నమ్ముకున్నాం కాబట్టి, ఆయన యందు సందేహింపక విశ్వసిస్తున్నాం కాబట్టి, మన చింత అంతా ఆయన మీద వేస్తున్నాం కాబట్టి మనం ఇక సందేహింపక ఉండాలి దేవుని యందు. అయితే చూడండి, 2వ వచనంలో ఏమన్నది వాక్యం అంటే, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయములను పరిశోధించుము, నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నాను, కాబట్టి పనికి మారిన వారితో నేను సాంగత్యము చెయ్యను. చూడండి, అయితే ప్రతిరోజు కదా దేవునికి మన హృదయం పరీక్షింపబడాలంటే కదా, మనం వాక్యం దగ్గరికి వస్తే మన హృదయం అంతా పరీక్షింపబడుతుంది. దేవుడు మన హృదయాన్ని పరిశోధించేవాడు కాబట్టి, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియమును నా హృదయమును పరిశోధించుమని భక్తుడు అక్కడ దేవుని అడుగుతున్నాడు. కాబట్టి మన హృదయం ప్రతిరోజు పరీక్షింపబడాలి మన హృదయం అంటే. చూడండి, మనం దేవుని వాక్యాన్ని కదా మనం ఏం చేసుకోవాలంటే కదా శ్రద్ధగా తీసుకోవాలి. మన హృదయం పరీక్షించబడాలంటే ఎట్లా పరీక్షింపబడుతుంది? దేవుని యొక్క వాక్యం దగ్గరకు వస్తేనే పరీక్షింపబడుతుంది. మన హృదయం ఎట్లుందో మనం చూసుకోవాలంటే కదా, మన అంతరంగం ఎట్లుందో దేవుడు పరీక్షించమని మనం కూడా అడిగినప్పుడు, మరి శుద్ధ హృదయం మనకి కావాలి కదా. కాబట్టి దేవుడు పరీక్షించి అందులో ఉన్న వ్యర్థమైన అన్ని మనకు తీసేస్తూ ఉంటాడు దేవుడు. కాబట్టి వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు, మనం ధ్యానించినప్పుడు, మన హృదయము పరీక్షించబడినప్పుడు కదా, అందులో ఏముందో అన్ని దేవుడు మనకు చూపిస్తున్నప్పుడు మనకు తీసేస్తూ ఉంటాం మనలో నుంచి. అప్పుడు మనం హృదయం ఎట్లా తయారవుతుంది అంటే, ప్రతిరోజు పరిశుద్ధంగా తయారవుతుంది మన హృదయం. చూడండి కదా, మన అంతరింద్రము మన హృదయం అంతా ఎట్లా తయారవుతుంది అంటే, ఇట్లా శుద్ధ హృదయం లాగా తయారవుతూ ఉంటుంది ప్రతిరోజు పరీక్షించుకుంటా ఉంటే. చూడండి, మనము పరీక్షించుకోకపోతే, మన హృదయం ఎట్లుందో మనం పరీక్షించకపోతే, మనం పరిశుద్ధంగా ఉన్నామా, శుద్ధంగా ఉన్నామా, లేకపోతే మనము ఎట్లా ఉన్నాము, పాపము కలిగి ఉన్నామా మనకి తెలియదు. కాబట్టి ప్రతిరోజు మన దేవుడు మన హృదయాన్ని కూడా పరీక్షించాలంటే వాక్యం దగ్గరికి రావాలి. ఎట్లున్నదో దేవుడు మనకి బయలుపరిచినప్పుడు దాన్ని మనం స్వీకరించి మనలో ఉన్నదంతా తీసేసి కదా అనే పర్వతం ఎక్కాలంటే శుద్ధ హృదయం కావాలని దేవుడు మనకి బయలుపరుస్తున్నాడు ఇక్కడ కదా. అయితే చూడండి, 27వ వచనంలో మనం చూస్తే 3లో, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు, నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. చూడండి, అక్కడ భక్తుడు ఏమంటుండంటే, ఆయన దావీదు రాజు ఏ విషయంలో నేను భయపడను అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు ఏ విషయంలో భయపడనని? నాతో యుద్ధము చేయటకు దండు దిగినని నేను భయపడను అంటున్నాడు. నా హృదయము భయపడదు. ఎందుకు భయపడదంటే, ఆయన హృదయంలో ఎవరున్నారంటే పరిశుద్ధాత్మ ఆయన హృదయంలో ఉన్నాడు కాబట్టి ఆయన భయపడతలేడు. దేవుని ఆజ్ఞలు ఆయనలో ఉండే కాబట్టి ఆయన భయపడతలేడు కదా. అదే అందుకే అంటున్నాడు, నా మీదకి యుద్ధం రేగినను నేను ధైర్యము విడవకుందును. అయితే యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని అంటున్నాడు. ఆ వరం ఏం అడుగుతున్నాడు అంటే, ఏమడుగుతాడు? రాజుకి అన్ని ఉన్నాయి ఆయన దగ్గర, ఏ లోటు ఆయనకి లేదు. కానీ ఆయన ఏం అడుగుతాడు? ఆయన అడిగితే పరిశుద్ధాత్మనే కదా ఆయన అడిగిండొచ్చు. పరిశుద్ధాత్మను ఆయన అడుగుతున్నాడు వరం. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఉంటే మనకి ఎంతో ధైర్యం మనలో ఉంటది. కాబట్టి దావీదు రాజు కూడా పరిశుద్ధాత్మ ఆయనలో ఉన్నది కాబట్టి నిండుగా ఆయన ఎప్పుడు భయపడలేదు, ఏ యుద్ధానికి ఆయన భయపడలేదు. చూడండి, ఎంత పెద్ద దండు దిగినా ఎన్నో దేశాలను ఆయన జయించను భయపడకుండా. ఎందుకంటే ఆయనలో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. చూడండి, ఇక్కడ
మనము ఒకసారి 26లో వచ్చి 8వ వచనంలో చూసుకుంటే నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను అని ఇక్కడ భక్తుడు దేవుని ప్రార్థిస్తున్నాడు. ఏమని? నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. అయితే అప్పట్లో దేవుని మందిరంలో అక్కడ తేజో మహిమ దిగేది కదా. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమని మనకు దేవుడు బయలుపరుస్తున్నట్టే నీ తేజో మహిమ. అయితే నిలుచు స్థలము నేను ప్రేమించుచున్నాడు కదా. మనము దేవుడు నివసించు స్థలము ఇప్పుడైతే మన హృదయమే. ఆయన మన హృదయంలోనే నివసిస్తాడు దేవుడు. కాబట్టి ఆ తేజో మహిమ ఏంటంటే పరిశుద్ధాత్ముడే. ఆ తేజో మహిమ, దేవుడు తేజోమయుడు అని అంటారు కదా. ఆ తేజో మహిమ మన హృదయం కూడా నివసించాలి. ఆ తేజో మహిమ మనలో ఉండాలి ప్రతిరోజు. అయితే ఈ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను అంటున్నాడు. కాబట్టి మన హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉండాలి. కాబట్టి పరిశుద్ధాత్మని మనం దేవుని అడగాలి ప్రతిరోజు. పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి కదా. అప్పుడైతే అయితే పరిశుద్ధాత్మ ఉంటే మనలో శుద్ధ హృదయం మనం కలిగి ఉంటాము. దేవుని పర్వతం ఎక్కే ఒక ధైర్యం మనకు వస్తుంది. లేకపోతే మనం ఎంత బలహీనంగా ఉంటామంటే దేవుని వాక్యం బయలుపరుస్తుంది. పరిశుద్ధాత్మ లేకుంటే మనం పిరికి వారుగా ఉంటాము. చూడండి, చాలా సార్లు ఏంటంటే కొందరికి పరిశుద్ధాత్మ ఉన్నదా లేదా అనేది తెలిసిపోతా ఉంటది. అయితే నాకు ఒకటి ఏంటంటే వచ్చింది ఆలోచన, కొందరి నోట్లో కొందరిలో దేవుని పరిశుద్ధాత్మ ఉంటది, వారిలో దేవుని వాక్యం ఉంటుంది వారి నోట్లో. అయితే ఇంకొందరు ఎట్లుంటారంటే కొందరి నోట్లో సైతాన్ కూడా ఉంటాడు. సైతాన్ ఉంటాడు అనమాట కొందరి నోట్లో. అది ఎట్లా అంటే అట్లా నోట్లో సైతాన్ ఉన్న వాళ్ళు అబద్ధం మాట్లాడుతుంటారు, ఇతరులను ద్వేషిస్తుంటారు, గర్వం అహంకారంతో ఉంటారు. అందరినీ అంటే నాకంటే తక్కువ వారు అనుకున్నట్లు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ యొక్క నోట్లో ఎప్పుడైతే మనం ఎదుటి వారిని బాధపరిచే మాటలు మాట్లాడతామో అప్పుడు అనుకోవాలి కదా, నెగిటివ్ గా మాట్లాడతామో వారి నోట్లో సైతాన్ ఉంటాడు అనమాట. ఎందుకంటే మనము బైబిల్లో మనం చూసినాం చాలా సార్లు. అంటే దేవుడి సముఖం దూత నిలబడినప్పుడు ఒక సైతాన్ వచ్చి ఎవరి నోట్లో ఉంటున్నాడు? అబద్ధ ప్రవక్తగా ఎవరి నోట్లో ఉంటున్నాడు తెలుసు కదా మనకి, 400 ప్రవక్తల నోటిలో. కాబట్టి అప్పట్లో వారి నోట్లో ఉండే అబద్ధం మాట్లాడించాడు సైతాన్. కాబట్టి ఇప్పుడు కూడా అబద్ధం మాట్లాడే నోట్లలో సైతాన్ ఉంటాడు. కాబట్టి అబద్ధం మాట్లాడొద్దు. పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే సత్యం మాట్లాడతారు. వాళ్ళు ఇతరులను బాధించరు. ఏ విషయంలో కానీ సమాధానకరంగానే ఉంటారు, సమాధానంగానే మాట్లాడతారు. కానీ రెచ్చగొట్టే మాటలు, ఇతరులను రేపే మాటలు, బాధపరిచే మాటలు, అపవిత్రమైన మాటలు మాట్లాడరు వాళ్ళు. అందుకే మనం గుర్తించాలి ఎవరి నోట్లో సైతాన్ ఉన్నాడు, ఎవరిలో పరిశుద్ధాత్మ ఉండి మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ ఉంటే ఏమొస్తే సత్యం బయటికి వస్తూ ఉంటది. పరిశుద్ధాత్మ ఉంటే నిష్కపటంగా ఉంటారు, శుద్ధ హృదయం కలిగి ఉంటారు అనమాట. కొందరికి ఎట్లుంటారంటే పరిశుద్ధాత్మ కొందరికి ఎప్పుడు వాళ్ళలో ఉంటది. కొందరికి ఏంటంటే కదా పరిశుద్ధాత్మ ఎట్లా అంటే పాత నిబంధన మందిలో కొందరి మధ్యలో ఉండేది పరిశుద్ధాత్మ. అయితే అట్లనే కొందరికి కొద్దిసేపు పరిశుద్ధాత్మ ఉంటాడు, కొద్దిసేపు ఈ లోకానుసారంగా జీవించేసరికి సైతాన్ ఆత్మ కూడా వస్తూ పోతా ఉంటుంది వాళ్ళలోకి. కాబట్టి వాళ్ళు ఎట్లుంటారంటే కదా, వాళ్ళు లోకానుసారంగా ఉంటారు కదా, వాక్యాన్ని గ్రహించరు. వాళ్ళు ఎట్లా మాట్లాడుతుంటారంటే వాళ్ళ మాటలను బట్టి ఈ బాధ కలుగుతూ ఉంటది. కాబట్టి మనము ఏం చేయాలి? వాక్యం దగ్గరకు వచ్చి మన హృదయం దేవునికి అప్పగించి పరీక్షించమని దేవుని వేడుకోవాలి. మన హృదయాన్ని పరీక్షించినప్పుడు మనం ఎట్లున్నాం, మనలో నుంచి మనలో పరిశుద్ధాత్మ ఉందా, మనలో ఏముంది, మన నోట్లో అబద్ధం ఉందా, సత్యం ఉందా అనేది దేవుడు మనకి బయలుపరుస్తాడు. లేకపోతే చూడండి, సైతానికి అవకాశం ఇచ్చిన వారిని దేవుడు వదిలిపెట్టాడు. చూడండి, ఎందుకంటే మనం యూదా విషయంలో చూస్తాము. ఏమని దేవుడు అంటాడు, మరి నేనైతే లేఖనంలో చెప్పిన ప్రకారం నేనైతే వెళ్తున్నాను, కానీ ఎవరి ద్వారా నేను అప్పగించబడుతున్నా వారికి శ్రమ అన్నాడు దేవుడు. చూడండి, అలాగే వీళ్ళతో ముందు దేవుడు నిలబడినప్పుడు నీవు యూదుల రాజువా అంటే అవునానంటే నీకు ఏమని అడుగుతాడంటే నిన్ను శిక్షించేటకు నాకు అధికారం, నేను విడిపించేటకు నాకు అధికారం అంటే దేవుడు ఏమంటాడంటే అవును, అది పైనుంచి వస్తే గానీ నీకు ఏది కూడా నా అధికారం లేదని చెప్పిన తర్వాత నేను అప్పగించిన వారికి ఎక్కువ శ్రమ కలుగుతుంది, కీడు కలుగుతుందని చెప్తాడు దేవుడు. కాబట్టి ఎవరైతే సైతాన్ చేత వాడబడతారో వారిని దేవుడు వదలడు. అవకాశం ఇస్తే వాడుకుంటారు కదా, అవకాశం ఇచ్చినా కాబట్టి కదా వాడుకుంటాడు సైతాను. కాబట్టి ఎప్పుడైనా మన హృదయం పరీక్షించుకోవాలి, దేవునికి చెప్పాలి పరీక్షించమని, ఈ ముందు మనలో దేవునికి వ్యతిరేకమని తీసేమని చెప్పి కదా, పరిశుద్ధాత్మతో మన హృదయాన్ని నింపబడాలి, పరిశుద్ధాత్మలో మనం నింపబడాలి. చూడండి, యోహాను సువార్త 16లో మనం చూస్తే ఏమనుంది చూసాం ఒకసారి. యోహాను సువార్తలోకి వెళ్దాం.
16:4 వచనం చూసి ఇక్కడ దేవుడు ఏమనంటే ఇక్కడ పరిశుద్ధ శాస్త్రుడు దేవుని శోధించుటకు కదా సూచక్రియలు చూపిమని దేవుని అడుగుతుంటే దేవుడు ఏమన్నాడంటే మీరు ఆకాశ వైఖరిని మీరు ఆకాశ వైఖరిని వివేచింపని ఎరుగుదురు కానీ ఈ కాలంలో సూచనలు మీరు వివేచింపలేరు అని దేవుడు వాళ్ళకి చెప్తున్నాడు. అంటే చూడండి, చాలా మట్టికి ఇప్పుడు ఏంటంటే కాలములు సమయములు దేవుడు తన స్వాధీనం ఉంచుకున్నాడు, కానీ కదా కాలములను కదా ఆ కాలముల సూచనలను దేవుడు తెలుసుకోమన్నాడు. ఎందుకు తెలుసుకోమంటుండంటే ఈ కాలముల సూచనలు మీరు వివేచింపలేరు అని అంటున్నాడు కదా. అయితే ఏ కాలముల గురించి దేవుడు మాట్లాడుతున్నాడో చూస్తే మనం చూడండి, దేవుడు మనకు కొన్నిసార్లు చెప్పిండు, ఇదిగో నేను మీకు ముందుగానే చెప్పినాను, ఇవి జరుగున్నప్పుడు నేను మీతో చెప్తున్నాను, వాటిని మీరు జ్ఞాపకం చేసుకున్నది అని దేవుడు మనకి బయలుపరిచింది. కాబట్టి ఏ కాలంలో ఏమి జరుగుతున్నో వాటిని మనం గ్రహించాలి. దేవుడు చెప్పినవన్నీ ఏ కాలంలో జరుగుతున్నాయి, ఏమి జరగబోతున్నాయి మనం తెలుసుకోవాలి. కానీ కదా దినములను మాసములను ఉత్సవ కాలముల కోసం కాలు చూడాల్సింది అని దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు కదా. ఇంకేమని అంటున్నాడంటే చూడండి, వారిని ఇందాక చదివింది మత్తయి సువార్త, యోహాను సువార్తలకు అయితే ఇక్కడ మత్తయి సువార్త యోహాను సువార్త 16:32 అయితే మీరు చూడండి, దేవుడు అన్నాడు ఏమని, మీరు కొందరంట ఇప్పుడు జరగబోయేది మనకు దేవుడు బయలుపరుస్తున్నాడు ఏంటంటే, వారికి దేవునికి సేవ చేస్తున్నానని చెప్పి చంపు కాలము వస్తుంది, అప్పుడు మీరు జ్ఞాపకం చేసుకుని చెప్పినా అని చెప్పి దేవుడు బయలుపరిచినాడు కదా. ఆ వాక్యమే ఏమంటుందంటే ఇక్కడ వారు ఏం చేస్తారంటే కొందరు వారు దేవునికి సేవ చేస్తారని చెప్పి కదా వారు బయలుదేరినంట చాలా మంది. అట్లా బయలుదేరి ఏం చేస్తున్నారంటే క్రైస్తవులని చంపుతా ఉన్నారు కదా. దాన్ని బట్టి దేవుడు అంటున్నాడు ఆ కాలాన్ని కూడా మనం గ్రహించాలి. అది వచ్చినప్పుడు కూడా అది ఎప్పుడు వచ్చింది కదా, అది ఎప్పుడు వరకు జరుగుతుంది కూడా మనం గ్రహించాలి. ఎందుకంటే దేవుడి రాకడం మనకి తెలియపరచబడాలి. తెలియాలంటే మనం ఇవన్నీ గ్రహించుకుంటా ఉంటే, ఇవి తెలుసుకుంటుంటే మనకు తెలుస్తుంది. మనము ఉత్సవ కాలాల్లో పండుగలు చేసుకుంటే మనం ఏమి గ్రహించలేము. కాబట్టి దేవుడు ఏమంటుండంటే ఇక్కడ కదా, అయితే ఆ టైంలో అందరూ ఒంటరిగా అయిపోతారు, ఎవరు చూడరు అందరినీ. దేవుడు కదా ఒక టైం ఒక దేవుడు అప్పగించే పోయే ముందు శిష్యులతో అంటారు, మీరు ఇప్పుడు చెదిరిపోతారు, ఎవరు నాతో ఉండరు, నేను ఒంటరిని అయిపోతాను, కానీ నేను అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిని కాను అని అంటాడు దేవుడు. కాబట్టి ఈ కాలంలో అందరూ ఒంటరిగా అయిపోతారు. కాబట్టి కదా అప్పుడు మనం అనుకోవాలి ఏంటంటే, నేను ఒంటరిగా లేను, నా దగ్గర ఎవరున్నాడు కదా, దేవుడు ఉన్నాడు, నాతో దేవుడు ఉన్నాడు. అంటే ఎవరు ఉండాలి మనలో పరిశుద్ధాత్మ ఉండాలి. కాబట్టి కదా పరిశుద్ధాత్మ మనలో ఉంటే అప్పుడు మనం ఒంటరిగా కాదు ఉండము, మనలో దేవుడు ఉన్నట్లే. కాబట్టి పరిశుద్ధాత్మను మనం ఎంతగా ఇంపార్టెంట్ ఇవ్వాలంటే ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. పరిశుద్ధాత్మ ప్రతిరోజు మనము దేవుని మనం అడగాలి, పొందుకోవాలి. లేకపోతే మనకు ఈ కాలం యొక్క సూచనలు మనం గుర్తించలేము. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు కదా అన్ని బయలుపరుస్తున్నాడు, తెలియపరుస్తున్నాడు కదా మనకి. కాబట్టి ఏమని చెప్తున్నాడు ఇక్కడ, ఆ టైంలో అందరూ ఒంటరి వారు అవుతారు కాబట్టి కదా పరిశుద్ధాత్మ మనకి అవసరము కదా. పరిశుద్ధాత్మ లేకుంటే దేవుడు కదా ఏమన్నాడు కదా, పరిశుద్ధాత్మ లేని వారిని దేవుడు కదా ఏమంటారు, తండ్రి లేని వారిని ఏమంటారు, అట్లనే అనాథలు అంటారు కదా. అట్లనే ఆ పరిశుద్ధాత్మ లేని వారు కూడా అనాథలో ఉంటారు అనమాట. అయితే ఎవరు లేకుండా మనం ఉంటారు, పరిశుద్ధాత్మ మనతో ఉంటే కదా మనం ఒంటరిలో కాదనమాట. ఆయన మనతో ఉంటాడు ప్రతి దాంట్లో. కాబట్టి ఇక్కడ ఏం బయలుపరుస్తున్నాడు అంటే కదా దేవుడు ఇప్పుడు కదా మనం చూస్తున్నాము, అందరూ బాగా పండుగలు చేసుకుంటారు. దీని తర్వాత చాలా భయంకరమైన స్థితుల్లో వస్తాయి, చాలా భయంకరంగా ఉంటుంది కాలము. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధాత్మ కావాలి మనకి. శుద్ధ హృదయం కలిగిన వారు తప్పించబడతారు. లేదు శారీరకంగా ఉన్న వాళ్ళందరూ మీదికి ఖడ్గం వస్తుంది ఖచ్చితంగా, మనం చూస్తున్నాము. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలని దేవుడు బయలుపరుస్తున్నాడు. శుద్ధ హృదయము, నిర్దోష హృదయము, నిర్దోష చేతులు కలిగి మనం ఉండాలంట. దేవుని వెంబడించాలి, ఆయన ద్వారా వేడుకోవాలి, ఆయన మనం జ్ఞాపకం చేసుకోవాలంట దేవుడు. ఆయన మనని జ్ఞాపకంలో మనం పెట్టుకోవాలి దేవుడు కదా. పరిశుద్ధాత్మ మనలో ఉంటే కదా మనం ఆయన ఒక్కటే ఉంటాం. కాబట్టి కదా ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు ప్రతి క్షణము. చూడండి మనం ఇప్పుడు చూస్తున్నాం ఎంత భయంకరమైన కాలంలో ఉన్నది లోకం అంతా చూస్తే కదా. మనము ఎటు చూసినా కదా అల్లర్లు, ఎటు చూసినా అల్లర్లు. అయితే కాబట్టి దేవుడు ఏమంటుండంటే కదా కాలములో ఇక సూచనలు ఆయన చెప్పినది జ్ఞాపకం చేసుకోవాలంట. మనము జ్ఞాపకం చేసుకుంటే ఆయన మనం ఎట్లుంటామంటే ధైర్యంగా ఉంటాం. లేకపోతే మన హృదయం ఎంత బలీనం అయిపోతుంటది చూడండి భయంతో.
కాబట్టి పరిశుద్ధాత్మ మనకి చాలా అవసరము కదా. శుద్ధ హృదయం మనకు అవసరము కదా. దేవుని పర్వతం ఎక్కడానికి మనము ప్రయత్నం చేయాలి. కాబట్టి ఏమి ఉండాలి మనలో కదా, అయితే సత్యం మనలో కదా ఉండాలి. చూడండి, ఈ రోజులలో సత్యం అనేది చాలా తగ్గిపోయి అంత అబద్ధ బోధ విస్తరిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి కదా, దేవుడు ఇవన్నీ ముందుగానే మనకు చెప్పింది కాబట్టి వాటిని గుర్తు చేసుకొని వాటిని మనము జ్ఞాపకం చేసుకొని కదా ఆయన ఆజ్ఞలకు లోపలి నడుచుకోవాలి. లేకపోతే తప్పిపోతా ఉంటారు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చెప్తారంటే, మిమ్మల్ని చంపు ప్రతి వారంట తన దేవునికి సేవ చేస్తున్నారని అనుకుని వాళ్ళు ఏం చేస్తారంట, వాళ్ళ తండ్రిని ఎరగారు, కుమారుని ఎరగారు కనుక ఆ విధంగా వాళ్ళు చేస్తారు. కాబట్టి మన పని ఏంటి, మనం ఆ కాలాలను మనం గుర్తు పెట్టుకొని దేవుడు మనకి ఏ విధంగా ఉండి మనం ఎట్లా నడుచుకోమో అది మనం జ్ఞాపకం చేసుకుని దాని ప్రకారంగా నడవాలి. మనం చూడండి, మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు బాగా క్రిస్మస్ చేసుకుంటున్నారు, ఓకే చేసుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తారు. దాని తర్వాత వచ్చే భయంకరమైన స్థితి, భయంకరమైన ఏమొస్తాయి, తెగుళ్ళు, మరణాలు, ఎంతో మంది దుష్టశక్తితో పీడింపబడుతుంటారు, అబద్ధ బోధకులతో. చాలా డేంజర్గా ఉంటుంది పరిస్థితి. కాబట్టి మనము కదా మన హృదయము శుద్ధంగా పెట్టుకోవాలి. ఎవరి నోట్ల సైతాన్నోడో గుర్తుపట్టాలి, పరిశుధాత్మ ఉన్నాడా గుర్తుపట్టాలి. మనము సత్యం గ్రహించాలి. మనము ఏం చేయాలంటే ప్రతిరోజు కదా దేవునిలో మనము దేవుని వాక్యాలు మనం ఎదగాలంటే దేవుని వాక్యాన్ని మనం ఆశ్రయించాలి. మన దావీదు రాజు అడిగినట్లు మనం కూడా దేవుని కదా పరిశుధాత్మను అడగాలి. పరిశుధాత్మను అడిగితే పరిశుధాత్మ మనలో ఉంటే మనం ఎట్లుంటామంటే ధైర్యంగా ఉంటాము, ఆయన వాక్యాలు మనం గ్రహిస్తాము కదా, ఆయనను వెంబడిస్తాము, శుద్ధ హృదయం కలిగి ఉంటాము, లేకపోతే ఉండము. చూడండి, కాబట్టి దేవుడు మనకి ఈ రోజుల్లో కదా మనం ఇప్పుడు చూస్తున్నాం, ఇంకా ఇప్పుడు ఇంతవరకే మనం చూస్తాం, ఇంకా ముందుకు చాలా భయంకరమైన స్థితులు ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు వాక్యం ధ్యానించడము, దేవుని పరిశుధాత్మ పొందుకోవడము, దేవుడు యొక్క కాలములను యొక్క సూచనలను కదా ఆయన మనకు జ్ఞాపకం చేసినప్పుడు జ్ఞాపకం చేసుకొని మనం ఒకరికొకరు చెప్పుకోవడము, బలపరచుకోవడం చేయాలి. చెప్పలేం కదా, ఎప్పుడు ఎక్కడ ఎవరు విడిపోతారో ఎక్కడ ఏమైపోతారో తెలియదు. ఎందుకంటే అంత భయంకరమైన స్థితులు రాబోతున్నాయి మనకి, అంటే మన దేశంలో కూడా. కాబట్టి మనం ఏమంట దేవుని ఎందుకు కదా కనిపెట్టుకొని ఉన్నంట దేవుని. సరే, మళ్ళీ మనము వెళ్దాం, చూద్దాము కీర్తన గ్రంథంలోకి. అయితే చూడండి, మళ్ళీ ఇదే వాక్యం నేను చూపిస్తున్నాను. చూడండి, భూమి దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే, ఆయన సముద్రం మీద దాన్ని పునాది వేశాను. కాబట్టి ఈ వాక్యం చూస్తే మనకి ఏం గుర్తొస్తుందంటే కదా, యేసు ప్రభు ఏమన్నాడంటే కదా, నేను కదా ఒంటరి కలిగిన తండ్రి నాతో ఉన్నాడు, కానీ మీరు భయపడకండి, నేను ఈ లోకమును జయించి ఉన్నాను అన్నాడు కదా దేవుడు అని దేవుడు అన్నాడు. కాబట్టి కదా, అయితే లోకమును దాని నివాసులను యెహోవావే అని ఇక్కడ వాక్యం మనకి చెప్తున్నది. కాబట్టి సమస్తము కదా మన ప్రభువు యొక్క ఆధీనంలో ఉంది. కాబట్టి మనం కూడా ఏమి కావాలంటే మనం కూడా మన ప్రభు ఆధీనంలో ఉండాలి. మనము ఆయన స్వాధీనంలో మనం ఉండాలి. కాలముల సమయం ఎట్లా ఆయన ఆధీనంలో ఉన్నాయో, ప్రతి ఒక్కటి ఎట్లా దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని బిడ్డలు ఆయన ఆధీనంలో ఉండాలంట కదా. పరిశుధాత్మ వర్షంలోకి వెళ్ళిపోవాలి, పరిశుధాత్మ వర్షంలో ఉండాలన్నమాట. లేదు, పరిశుధాత్మ వర్షంలో ఉండకుండా ఆయన ఆధీనంలో ఉండకుండా లోకానుసారంగా జీవించినాం అనుకో, ఎప్పుడు ఖడ్గం వచ్చి పడుతుందో తెలియదు. ఒక్కవేళ ఖడ్గం వచ్చి పడ్డదే అనుకోండి, ఆ ఖడ్గం నుంచి తప్పించబడతారు. ఎందుకంటే సంపూర్ణంగా దేవుణ్ణి మారకపోతే, శుద్ధ హృదయం రాకపోతే ఆ ఖడ్గంలో వచ్చినప్పుడు తప్పింపబడి నానా విధాలైన శోధనలు భయంకరమైన శ్రమలు గుండా పోతారు. అప్పుడు మరి సత్యం తెలుసుకున్నాక ఆ ఖడ్గం పాలు అవుతారు. ఇది నిజము, దేవుడు బయలుపరుస్తున్నాడు. కాబట్టి కదా శుద్ధ హృదయం కలిగి రెడీగా ఉండాలి. ఆయన పిలిచినప్పుడు ఆయన పిలుపుకు కూడా మనము ఎప్పుడు ఆయన పిలుపు వచ్చినా కానీ మనం ఎట్లుండాలంటే శుద్ధ హృదయం కలిగి నిర్దోషమైన చేతులు కలిగి కదా మనము సిద్ధంగా దేవుని కొరకు ఉండాలి. ఎట్లుండాలంటే మన పరిస్థితి బ్రతికున్న క్రీస్తు కొరకే, చావైనా ప్రభు కొరకే అన్నట్లు మనము ఉండాలంట. ఎందుకంటే చూస్తున్నాం కదా దినాలు చాలా చెడ్డవి కనుక మనము జాగ్రత్త పడాలి, చాలా జాగ్రత్త పడాలి. కాబట్టి సమస్తము దేవుని ఆధీనంలో ఎందుకంటే మనం కూడా ఆయన ఆధీనంలో ఉండాలి. ఆయన రెక్కల కింద మనము ఉండాలన్నమాట. ఆయన రెక్కల కింద ఉండడం కదా వాక్యంలో మనం ఉండడమే. వాక్యానికి పక్కకు జరిగిపోయడమా ఆయన రెక్కల కింద ఉన్నట్టు కాదు. మనకు పక్షి వచ్చి తీసుకుపోయినట్టు తీసుకుపోతాడు దుష్టుడు కదా. కాబట్టి దేవుని రెక్కల కింద అంటే మనకు ఆశ్రయం ఉందంట. కాబట్టి దేవుని వాక్యం అంటే ఆయన రెక్కలు అంటే దేవుని వాక్యమే కదా. సమస్తం మనకి దేవుడి వాక్యంలో బయలుపరిచిండు. కాబట్టి
పరిశుద్ధాత్మ ఉంటే కదా ఆయన ప్రతి ఒక్క మర్మం మనకు బయలుపరుస్తూ ఉంటారు. కాబట్టి సర్వ సత్యముఖాన్ని మనని నడిపిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ వర్షంలో మనం ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏమంటుండంటే లోకములు దాని నివాసులను కదా యెహోవాయేనంట. కాబట్టి అందుకే ఏమంటున్నాడు ఇక్కడ యెహోవా పర్వతం ఎక్కదగిన వాడు ఎవరంటే కదా అది దేవుడు మనకు అడుగుతున్నాడు. ఎవరికి ఎక్కాలని ఇష్టం ఉంటే కదా వాళ్ళు ఏం చేయాలి, ప్రతిరోజు దేవుని వెతకాలి కదా, దేవుని వాక్యాన్ని ఆశ్రయించాలి కదా. దేవుని వాక్యాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే కదా శ్రద్ధగా తీసుకోవాలి. ఇంత ఈజీగా ఎప్పుడు తీసిపడేది. ఎందుకంటే ఈజీగా తీసేస్తున్నామంటే కదా ఏమన్నట్టు అర్థము, దేవుని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు ఆయన వాక్యాన్ని. ఆయనను మరి ఆయన వచ్చినప్పుడు ఎవరైతే దేవుని వాక్యం నిర్లక్ష్యం చేస్తే వారిని నిర్లక్ష్యం అయిపోతారు. మరి కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించుకుంటూ కదా ఆయనను వెంబడించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అయితే అంట వారంట ఎవరు శుద్ధ హృదయం కలిగిన వాడు ఎట్లుంటాడంట కదా, వాడు యెహోవా వలన ఆశీర్వాదం నొందినవాడంట. యెహోవా వలన ఆశీర్వాదం నొందినవారంట కదా కదా. యాకోబు దేవా నీ సన్నిధిని వెతుకువారు అట్టివారే కదా అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనలో ప్రతి లోపాలు ప్రతిరోజు మనములో ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి దేవుని మనం వేడుకోవాలి. ఎందుకంటే ప్రవక్త అయిన దావీదు రాజు కూడా అట్లనే దేవుని సన్నిధిలో వేడుకున్నాడు. ఏమని ఆయన ప్రేమను గుర్తు చేస్తున్నాడు, ఆయన కృపను గుర్తు చేస్తున్నాడు, ఆయన దయ్యను గుర్తు చేస్తున్నాడు, కరుణను గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే దేవా నువ్వు ప్రేమ ఉన్నావు, నువ్వు కృప కలిగిన వాడవు, నువ్వు దయ్య కలిగిన వాడవు దేవా, నువ్వు కరుణ కలిగిన వాడు, నన్ను జ్ఞాపకం చేసుకోపోవా అని ప్రతిరోజు కదా దేవుని సల్లో మనం కూడా వేడుకల బిడ్డలుగా మనం ఉండాలంట. చూద్దాము వాక్యం ఒకటి చూసుకొని ముగిస్తాము. అయితే వాక్యం ఏంటంటే మనము మత్తయి సువార్తలలో చూస్తాం ఏంటంటే యేసు ప్రభు అది చనిపోయి 3వ దినాన తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యుల మధ్యలోకి వస్తాడు కదా. వచ్చినప్పుడు కొందరు ఏం చేస్తారంటే ప్రభువుని చూసి సందేహిస్తారంట. కొందరేమో ఆయన నమ్ముతారు, కొందరేమో సందేహపడతారంట ప్రభుని చూసి. అయితే చూడండి అక్కడ ఆయన ఆ విధంగా అన్నప్పుడు దేవుడు అంటాడు, దేవుడు వారి మధ్యలో వచ్చి మీకు సమాధానం కనుగొనకని ఇచ్చినప్పుడు కొందరు సందేహించారు, కొందరు ఆయనని ఏం చేసినట్ట తెలుసుకున్నారు. అయితే ఇప్పుడు అట్లే ఉంటారు, ఇప్పుడు కూడా కొందరు సందేహిస్తూనే ఉంటారు, దేవుని ఎంతో అవిశ్వాసంతోనే చూస్తూ ఉంటారు. కొందరేమో కదా పూర్ణ హృదయంతో దేవుని విశ్వసించే వారు ఉంటారు. కానీ దేవుడు కోరుకుంటుంది అంటే కదా ఏంటంటే మీరు తోమ విషయంలో చూసి నమ్మిన కానీ చూసాక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. కాబట్టి కదా దేవుని వాక్యాన్ని అంట మనం కదా సందేహించక కదా విశ్వసించాలి. దేవుని వాక్యం ప్రతి వాక్యం ఇంపార్టెంట్. దేవుని ఏది కూడా కదా దేవుని వాక్యం నిరార్థంగా పోదంట, ప్రతి ఒక్కటి నెరవేరుతుంది. కాబట్టి శ్రద్ధ కలిగి కదా సీరియస్గా ఉండాలని చెప్తున్నాను ఎప్పుడు అట్లనే చెప్తా. ఎందుకంటే దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే కదా సీరియస్ గా తీసుకుంటావో ఇష్టంగా తీసుకుంటావో అది నెరవేరుతుంటది కదా. దేవుని వాక్యం లేదు కదా సందేహించినమా విశ్వాసం లేకుండా దేవుని కదా ఏమైపోతుంది కదా ఆ సందేహము వస్తే అవిశ్వాసం వస్తుంది. అవిశ్వాసం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఏది దేవుని ఏదైనా జరిగినా కానీ గుర్తించలేరు అనమాట మనుషులు కదా. ఏ విషయంలో కానీ గుర్తించలేకపోతారు. ఫలానా టైం వస్తుంది దేవుడు చెప్పినది ఇది జరుగుతుందని చెప్పినప్పుడు వాళ్ళు గ్రహించలేరు, గుర్తించలేరు. అది వారి మీద వచ్చి పడుతుంది అనమాట. కాబట్టి దేవుని వాక్యము ఏ వాక్య విషయంలో దేవుని సందేహించక కదా విశ్వాసంతో దేవుని మనము వెంబడించాలి. దేవుని వాక్యాన్ని అంటే దేవుని వాక్యాన్ని వెంబడిస్తే కదా దేవుని మనం వెంబడించినట్లు కదా. చూడండి నేను అనుకుంటా మరి ఆ రోజు దేవుడు చనిపోయి 3వ దినం లేస్తాని ముందుగానే చెప్పిండు వారికి శిష్యులకి చెప్పి నేను గలిలీలో మీకంటే ముందు అక్కడ ఉంటా అని చెప్పిండు దేవుడు. చెప్పినాక కూడా మరి ప్రభు వచ్చి వారి ముందు నిలబడితే వారు ఎందుకు సందేహపడ్డారు అని అనిపిస్తా ఉంటారు ఒక్కోసారి. ప్రభువే కదా స్వయంగా వారికి కనిపించిండు. తర్వాత మరి అంత కనిపించినాక కూడా ప్రభు మీద అంత సందేహపడాల్సిన అంత ఇది ఎట్లా వచ్చింది అని అనుకుంటే కదా చూడండి మనుషులు కదా మనుషులు అన్ని మర్చిపోతా ఉంటారు. ఆ టైంలో దేవుని వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు. ఇప్పుడు ఆయన రాకటి సమయంలో కూడా గుర్తుపట్టలేని స్థితి మనకి రాకుండా ఉండాలంటే ఆయన కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి, ఎదురు చూస్తూ ఉండాలి కదా. చూడండి ఫస్ట్ ఆ కాలంలో గుర్తుపట్టాలి. దేవుడు ఈ కాలంలో ఏది జరుగుతుందో దాన్ని గుర్తుపట్టాలంట. ఏది కూడానంట ఆశ్రద చేయకుండా కదా దేవుని వాక్యము వస్తుందంట, నెరవేరుతుందంట అని అది మనం కనిపెట్టుకొని మనం ఎదురు చూసుకుంటూ దేవుని కొరకు ఉండాలి కదా. నిర్లక్ష్యంగా మనం ఇష్టానుసారం జీవిస్తూ కదా సరేలే
అని మనం ఇష్టానుసారంగా జీవిస్తే కుదరదు ఇప్పుడు. ఎందుకంటే చాలా భయంకరమైన దినాల్లో ఉన్నాం కాబట్టి ప్రతిరోజు వాక్యం ధ్యానించి ఒకరికొకరు చెప్పుకొని బలపరుచుకోవాలి. దేవుడు ఏం బయలుపరిచినా కది ఇక్కడ మనకు చెప్పాలన్నమాట కదా. మనకు వచ్చిన దర్శనాలు కళ్ళు కూడా మనం చెప్పుకోవాలి. అది ఎంతో మనకి అవసరము. అయితే చాలా మందికి దేవుని చూసి కూడా ఆ టైంలో దేవుని సందేహించరు కదా. ఒకప్పుడు నాకు కలబడ్డప్పుడు అది నేను మర్చిపోయినా. అది నాకు ఇప్పుడు గుర్తొస్తుంటది. ఇప్పుడు ఈ టైంలో నాకు చాలా సార్లు ఆ కళ గుర్తొస్తూ ఉంటది. ఏంటంటే దేవుడు ఎట్లా కనిపిస్తాడు? పరలోకంలో ఉన్నట్టు ఆయన యొక్క దహించు అగ్నిలాగా ఆయన అగ్నిమయమే ఉంటాడు, అట్లా కనిపిస్తాడా? లేకపోతే ఆయన మనుష్య కుమారులాగా భూమి మీద ఉన్నప్పుడు ఎట్లున్నాడో అట్లా కనిపిస్తాడా? అట్లా దర్శిస్తాడా మనుషులని? అది మనం గ్రహించాలి చూసుకొని. అయితే ఒకరోజు నాకు దేవుడు వచ్చిండు కాలంలో. అయితే ఆయన ఎట్లున్నాడంటే పరలోకంలో ఆయన అగ్నిమయమే యొక్క ధవల వర్ణంలాగా అట్లా నాకు అనిపించలేదు. కానీ నాకు ఎట్లా కనిపించంటే భూమి మీద ఆయన ఉన్నప్పుడు ఆయన ఎట్లున్నాడో అట్లా కనిపించిండు. అట్లా కనిపించినప్పుడు కదా ఆయన యొక్క రొట్టె తీసుకొని కదా ఆయన నా ముందు రెండు విరిచి ఆయన రెండు వైపులా విసిరివేసిండు రొట్టె. అది నాకు కనిపించిండు. అయితే అప్పట్లో అది నేను మర్చిపోయినా. ఇప్పుడు నాకు గుర్తొస్తే నేను అనుకుంటాను కదా, అప్పుడు నాకు అవిశ్వాసం రాదు. అందుకే ఎందుకంటే నేను చూసినా కదా ప్రభుని ఇప్పుడు కదా. అని నేను ఏం చేస్తానంటే నాకు విశ్వాసంలో నేను ఏంటంటే అది గుర్తు చేసుకొని నేను ఇంకా నాకు విశ్వాసం వస్తుంటది బాగా. దర్శనాలని గుర్తుపెట్టుకోవాలి. ఇంకో రోజు ఏంటంటే ఎట్టు చూసినా బ్లడ్ కనిపిస్తుంది. బ్లడ్ సముద్రం లాగా, బ్లడ్ యొక్క సముద్రం లాగా కనిపించి అందులో గొర్రెలన్నీ మునిగిపోయినాయి రెడ్డు రక్తంలో. నా రక్షణ పొందిన కొత్తలో నాకు తెలియదు ఈ రక్తం దేవుడు కార్చింది కదా. ఇవంతా నాకేం తెలియనప్పుడు ఆ కళ నాకు పడ్డది. అది నేను ఇప్పుడు నాకు గుర్తు చేస్తుంటాడు దేవుడు. నాకు గుర్తు వస్తాడు ఏంటంటే ఆ దేవుని రక్తంలోనంట గొర్రెలు అన్ని అంట మునిగిపోయి ఉన్నాయంట. అంటే గొర్రెలు అన్ని అలా మునిగి సేఫ్ గా ఉన్నాయంట దేవుని. అంటే ఏంటి? ఆయన రక్తం చేత విమోచింపబడి అవి ఎట్లున్నాయంటే కదా సేఫ్ గా ఉన్నాయన్నమాట కదా. ఏ చింత లేకుండా అవి నిమ్మలంగా ఉన్నాయన్నమాట. కాబట్టి చూడండి, ఇలాంటి దర్శనం మనకు వచ్చినప్పుడు కదా మనం చెప్పుకుంటే కదా మన విశ్వాసం బలపడుతుంది కదా. ఇతరుల విశ్వాసం బలపడితే మన విశ్వాసం బలపడతా ఉంటుంది. నీకు దర్శనాలు రావాలంటే దేవుని కదా, నువ్వు ఎక్కువ దేవుని ప్రేమిస్తే, ఆయన ఆశ్రయిస్తే, ఆయన యందు నీకు శ్రద్ధ ఉంటే కదా, సత్యం వద్ద నీకు ప్రేమ ఉంటే నీకు వస్తే దర్శనాలు కలవు. లేకపోతే మామూలుగా వాక్యం చదువుకుంటా పోతే, మామూలుగా ప్రే చేస్తే ఏ దేవుడు దర్శనాలు రావు, కళలు కూడా రావు మనకి కదా. కాబట్టి మనకి ఈ టైంలో దేవుని దర్శనాలు, కళలు, వాక్యము చాలా ముఖ్యం కాబట్టి కదా కనిపెట్టుకొని దేవుని కొరకు ఎదురు చూస్తూ మనం ఉండాలి కదా. దేవా మన దర్శనమే మాట్లాడమని దేవుని అడగాలి. చూడండి, మనకంటే నెమ్మది కావాలంట మన హృదయంలో. ఆ నెమ్మది మనకి ఎవరు ఇస్తానంటే కదా దేవుడు అన్నాడు కదా, దేవుడు నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను అన్నాడు. కాబట్టి ఆయన శాంతి మన హృదయంలో ఉండాలి. ఈ లోకం ఇచ్చే శాంతి కదా ఎంతసేపు ఉంటుంది మనకి? లోకంలో ఏదైనా శాంతి ఉందా? ఏమైనా మంచిది ఉందా? ఏమీ లేదు లోకంలో. మంచి ఏమీ లేదు, శాంతి లేదు, సమాధానం లేదు ఈ లోకంలో. ప్రభువులోనే ఉన్నది మనకి శాంతి, సమాధానం, నెమ్మది. కాబట్టి కదా మన హృదయంలో నిండుగా కదా పరిశుద్ధాత్మతో మనం నింపబడి కదా మనం ఉండాలి. దేవుడు మనని జ్ఞాపకం చేసుకోవాలంటే కదా మనము దేవునికి ఇష్టంగా జీవించాలి, శుద్ధ హృదయం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. మన నోట్లో సైతాన్ని ఉండకుండా చూసుకోవాలి. సైతాన్ని మన నోట్లోకి రానియదు కదా, మన దరిదాపును కూడా రానియదు. మన మాటలు ఎట్లున్నాయో కదా, ఎట్లుండాలంటే కదా సాధ్యమైనంత వరకు కదా సమాధాన పరిచేటట్టు ఉండాలి. కానీ ఏది కూడా నెగిటివ్ అయితే బాధపరిచేవి కానీ కదా, ఇంకా ఏవేవో నెగిటివ్ మాటలు కదా వ్యర్థమనే మనలో ఉండొద్దంట. నేను అక్కడ వాక్యం చదివినప్పుడు నాకు కింద వాక్యం నేను చదవలేదు. ఏంటంటే కీర్తనల గ్రంథంలో ఇందాక నేను 24 కీర్తన చదివినప్పుడు మీరు చూడండి, అక్కడ నేను ఫస్ట్ వర్షం చదివినాక ఆ సెకండ్ వర్షం ఉన్న ఆ తర్వాత వర్షంలో ఏంటంటే వ్యర్థమైన మాటినంట నేను అసహించుకుంటానని ఉంది. అక్కడ వ్యర్థమైన మాట మన నోటి నుంచి రాకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే కదా దేవుడికి అవన్నీ నచ్చవు, వ్యర్థమైనవి కదా. ఈ చివరి దినాల్లో మనుషులందరూ ఎట్లుంటారంట కదా, కల్పనా కథల వైపు మళ్ళీ కదా దుర్దచవులు గారు వారి ఉండి వాళ్ళకి అనుకూలమైన కావాలని చూస్తుంటారంట. కానీ దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించరు, దేవుని యొక్క వాక్యము సత్యాన్ని గ్రహించారంట వాళ్ళు. కాబట్టి కదా మనలో కదా ఏ ఒక వ్యర్థమైనది లేకుండా మనం జాగ్రత్త పడాలి. ఒక్కవే నా ఖడ్గం వచ్చినా పోయినా దేవుని సన్నిధిలో దేవుని సింహాసనం ఎదుట ఉంటారు కదా. చాలా వరకు ఏమనుకుంటామంటే మనము చిన్న గుంపులో నేనున్నా అనుకుంటాం. కానీ కదా శుద్ధ హృదయం కలిగిన వారే చిన్న గుంపులో ఉంటారు, లేకుంటే ఉండలేరు. చెప్తున్నాను కదా, నేను ఏమని అనుకోండి, నేనైతే చెప్తున్నా నాకు దేవుడు వెళ్ళపరిచింది. శుద్ధ హృదయము, నిర్దోష హృదయము, నిర్దోషం కలిగిన చేతులు ఉండాలి. లేకపోతే ఖడ్గం పాలు అవుతా ఉంటారు అనమాట. ఇది కఠినంగా ఉంటే చెప్పటాను కానీ నాకు చెప్పాల్సి వస్తుంది. నేనైనా మీరైనా ఎవరైనా అంతే.
శుద్ధ హృదయం కలిగి ఉండాలి, నిర్దోష హృదయం కలిగి ఉండాలి, దేవుని వెతకాలి, దేవుని కరుణ కొరకు చూడాలి. ప్రతిరోజు మనం కదా మనం జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఎందుకంటే ఎక్కడ మనుషులు కదా ఈ లోకం అట్లుంది, తడబడుతూ ఉండడం కదా, లోపాలలో ఉండడం లాంటివి ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు శుద్ధి చేసుకోవాలి హృదయాన్ని. దేవుని పరిశుద్ధాత్మ కొరకు ప్రతిరోజు అడగాలి. పరిశుధాత్మ లేకుంటే భయం 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 ఉంటుంది. పరిశుధాత్మ ఉంటే ధైర్యం ఉంటుంది, ధైర్యం ఉంటుంది. ప్రతి చోట ధైర్యం. దేవునికి సత్యాన్ని ప్రకటించడానికి కానీ, మన దేవుని సత్యాన్ని వెంబడించడానికి కానీ కదా మనం భయపడము కదా. లేకపోతే భయం ఉంటుంది మనకి. కాబట్టి దేవుడు మనకు బయటపరుస్తుంది ఏంటంటే కదా, మనమంట గుర్తించాలంట దేవుడు చెప్పిన మాటలు, ఆయన ఏం చెప్పిండో వాటిని గుర్తించి, వాటిని గ్రహించి, ఆయన రాకడ సూచనలు చూస్తూ మనం ఏముండాలంట, మనము సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు మనము ఎట్లుండాలి, భయపడి పారిపోయేలా ఉండకుండా మనమంట నిలబడే శక్తి కలిగినట్లు దేవుని ఎదుట ఆయన వచ్చినప్పుడు నిలబడే శక్తి మనకు ఉండాలంట. ఎవ్వరు కూడా ఆయన ఎదుట నిలబడలే చెప్తున్నాను కదా. పరిశుద్ధ హృదయం లేని వారు, శుద్ధ హృదయం లేని వారు ఎవ్వరు ఆయన ఎదుట నిలబడలేరు. నాకు భయం వేస్తుంది అందుకే దేవుని వాక్యము నేను చాలా సీరియస్ గా తీసుకుంటా. వాక్యం చదివినప్పుడు కదా నాకు వచ్చిన దర్శనాలు బట్టి చూస్తే కదా, అసలు దేవుడు ఆయన వాక్యం పట్ల ఆయన ఎంత సీరియస్ గా ఉంటాడంటే కదా, ఆయన ఆశ్రయించిన కొందరు ఉండరు అనమాట. ఈజీగా తీసుకుంటారు, ఈజీగా వదిలేస్తారు. ఆ దేవుడు క్షమిస్తాడు, లేదు మనం ప్రేమిస్తాడు దేవుడు క్షమిస్తాడు, కానీ దాని పరిణామం చాలా డేంజర్ ఉంటుంది అనమాట. అది మనం గ్రహించాలి. అది మనం గ్రహించుకొని తెలుసుకొని కదా జాగ్రత్తగా దేవుని పట్ల ఉండాలి. ఆయన ఎంత ప్రేమ మనల్ని ప్రేమిస్తున్నాడంటే, ఆయన ప్రేమ స్వరూపి అని మనం ప్రేమిస్తున్నాడు. కానీ ఆయన ఏమని కోరుకుంటాడు మన దగ్గర అంటే, ఆయన ఆజ్ఞలు మనం పాటించాలని కోరుకుంటాడు. ఎందుకంటే మనం ఒక యవ్వన ప్రవక్తను చూసినాము. ఆయనకి దేవుడు ఏం చెప్పిండు, అక్కడ బలిపీఠం దగ్గర ఆయన మాట్లాడిండు కదా. దాని తర్వాత ఏమైంది, నువ్వు వచ్చిన దారిని రాకుండా వేరే దారి నుంచి రా, ఎవరైనా నాతో నువ్వు ఆగకని చెప్తే ప్రవక్త వచ్చి చెప్పగా నా ఆగిపోయిండు. అక్కడ ఆగిపోయి ఆ ప్రవక్త ఇంటికి వెళ్ళిండు. వెళ్ళగానే అక్కడ ఏం జరిగింది, మళ్ళీ తిరిగి వచ్చేసరికి, ఆ భోజనం చేసి వచ్చేసరికి ఏమైందంటే, అక్కడ దేవుని మాట ఆయన ఏం చేసినంటే దాటిపోయింది అనమాట. ఏమంటారు, ఆయనకు చెప్పింది ఆయన ఏం చేసినంటే పాటించలేదు అక్కడ. కాబట్టి ఆ సింహం వచ్చి ఆయన మీద పడ్డది. ఇక్కడ చూడండి, ఆయన ఇచ్చిన మాటలో ఆయన ఎంత సీరియస్ గా చూడండి. ఉన్నాడా లేదా చెప్పండి. దేవుడు ఆ సింహం వచ్చి ఆయనను అలా చంపడము, అక్కడి నుంచి అది నిలబడి వెయిటింగ్ చేయడం, ఇంకో ప్రవక్త వచ్చిందాక, ఇదంతా చూస్తే మనము వీటిని చూసి మనం తెలుసుకోవాలి దేవుడు ఎంత సీరియస్ గా ఉంటాడు, మనం ఎట్లుంటున్నాము. అదే విషయంలో కూడా, మోషే విషయంలో కూడా అట్లనే ఉన్నాడు దేవుడు. కాబట్టి మనం కూడా చాలా జాగ్రత్త దేవుని విషయంలో సీరియస్ గా తీసుకొని ఉండాలి. ఏదైనా కానీ ముందుగా నేను చెప్తే సైతం చేతిలో వాడబడిన వాళ్ళని బతికైతే చాలా డేంజర్గా ఉంటుంది పరిస్థితి. ఎప్పుడూ దానికి అవకాశం లేదు, ఎక్కడ అవకాశం లేదు. మనం ఇంకా రోజు దేవుడు మాట్లాడిన మాటలను బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ఎవరి వాక్యం దించిన ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం ప్రభా, పరిశుద్ధాత్మ దేవ యేసు ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అతి పరిశుద్ధులకు దేవానికి వందనాలు ప్రభా. అయా ప్రభా, మీరు ఇచ్చిన ఆజ్ఞల పట్ల మీరు ఎంతో సీరియస్ గా ఉంటారు ప్రభా. దాన్ని దివాని ఆజ్ఞలను గైకొనాలని ప్రభా మీరు కోరుకుంటారు ప్రభా. మీ యొక్క బిడ్డల పట్ల తండ్రి నైనా యేసు ప్రభానికి స్తోత్రం తండ్రి. దేవాది దేవ మా యందు శుద్ధ హృదయం కలిగించండి ప్రభా. దేవ మీరు ఆకలి త్వరగా ఉంది కాబట్టి ప్రతిరోజు శుద్ధ హృదయం కలిగి ఉండాలి దేవా. అయా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏ బలహీనత మాలో ఉండడానికి వీలేదు ప్రభా. ప్రతి బలహీనతల నుంచి మమ్మల్ని వేపించండి దేవా. అయా నిర్దోషం చేతులు, నిర్దోష హృదయం కలిగి మేము ఉండాలి తండ్రి. దేవా మా హృదయంలో పరిశుద్ధాత్మ ఉండాలి తండ్రి, మా నోట్లో పరిశుద్ధాత్మ ఉండాలి. ఈ వాక్యం మాలో ఉండేలాగా మాకు సహాయపడింది దేవా. ప్రభానికి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా మమ్మల్ని ఎంతో ప్రేమించేవారు కాబట్టి ప్రభా అయ్యా కృప చూపిస్తున్నారు తండ్రి. మీరు ఎంత సీరియస్గా ఉన్నా మీ వాక్యం పట్ల మీరు ఎంత శ్రద్ధగా ఉన్నా కానీ ప్రభా, మీరు మీ కృపను బట్టి నీ ప్రేమను బట్టి మమ్మల్ని క్షమిస్తున్నారు ప్రభా. దేవా తండ్రి మమ్మల్ని క్షమించని నేను మరొకసారి వేడుకుంటున్నాము తండ్రి. క్షమించండి ప్రభా. ఇవా మీ వాక్యం పట్ల మేము శ్రద్ధ కలిగి ఉంటాం ప్రభా, శ్రద్ధ కలిగి నడుచుకుంటాం ప్రభా. సత్యం ప్రభా మా నోట్లో మా హృదయంలో మేము పెట్టుకుంటాం తండ్రి. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా నోట్లో కానీ మాలో ఏ అబద్ధం ఉండటానికి వీలేదని ప్రభా మేము ఎదుట ప్రభా మేము తండ్రి వేడుకుంటున్నాము దేవా తండ్రి. ఒకవేళ తండ్రి ఏ అబద్ధమైన మాలో ఏ కోసనని ఉంటే ప్రభా మాకు చూపించని మేము తీసి పడేస్తాం దేవా. అయానికి స్తోత్రమైన తండ్రి. సత్యమందు మేము స్థిరపరచని అయా దేవానికి వందనాలు వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించిన ప్రభా. దేవావితపడే ప్రతి వాక్యం అందరి హృదయంలో ఫలింపద ఇచ్చింది దేవా. అయా మీ వాక్యానికి లోబడి నడుచుకోవాలని యొక్క ప్రభా మీరు బయలుపరిచినాక తండ్రి మీరు ఏవైతే తండ్రి మాకు జ్ఞాపకం చేసుకోమని చెప్పినా అవన్నీ మేము జ్ఞాపకం చేసుకుని ప్రభా ఇంకా మేము సిద్ధపడినలాగా మాకు సహాయపడింది తండ్రి. దేవానికి స్తోత్రం తండ్రి ప్రభా. మా కుటుంబాలని ప్రభా ఆశీర్వదించిన దేవా ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డని ప్రభా తండ్రి మీ సేవలో వాడుకొని బలపరచొద్దని అయ్యా. ఎంతో కొద్దిగా సమయం ఉంది కాబట్టి ప్రభా సైతాన్ని ఎంతో విజృంభిస్తున్నారు ప్రభా. దేవా సమయం కొద్దిగా ఉందని ప్రభా తండ్రి
తండ్రి ఎంతో ప్రభావ భయంకరంగా పనిచేస్తున్నారు ప్రభా తండ్రి దేవా మేము ప్రభా తండ్రి మా సన్యాన్ని పోనీక తండ్రి సద్వినియోగం చేస్తూ మీ సన్నిధిని కడపాలి ప్రభావాన్ని మేము చితక తొక్కాలి ప్రభా దేవానికి స్తోత్రం తండ్రి స్తోత్రమైన తండ్రి మీరు ఆగ్రహ త్వరగా ప్రభా మేము సిద్ధపడాలి అనేకలు సిద్ధపరచాలి దేవా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవాది దేవా మీరు ఆఖరికి మనందరినీ సిద్ధపరచుకుని స్తుతి ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తున్నాము దేవా యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ థాంక్యూ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మనోజ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, కేపీఎం కు కుటుంబం పిల్లలకు దేవుని ఒక కృప సదాకాలం మన అందరికీ తోడుండు గాక. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్ అందరికీ.